సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ జీవిత విశేషాలు, నట జీవిత విశేషాలు మనం ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. ఆయన ప్రతి సినిమాలో కూడా కోరుకునేది ఒకటే, నాయకుడు ఎంత స్ట్రాంగ్గా ఉంటే ప్రతి నాయకుడు కూడా అంతే స్ట్రాంగ్గా ఉండాలి. అంటే విలన్ అనమాట. హీరో ఎంత స్ట్రాంగ్గా ఉంటే విలన్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. అందుకనే ఆయన సినిమాల్లో విలన్ని చాలా స్ట్రాంగ్గా చూపిస్తారు. మరి ఆయన విలన్గా నటించారా? ఎందుకంటే కృష్ణరాజు విలన్గా నటించి హీరో అయ్యారు, చిరంజీవి విలన్గా నటించి హీరో అయ్యారు. మరి కృష్ణ కూడా విలన్గా నటించి హీరో అయ్యారా అని చాలామందికి డౌట్ వస్తుంది. కృష్ణ పూర్తి స్థాయిలో విలన్గా నటించిన ఒకే ఒక సినిమా ఉందండి. అది కె విశ్వనాథ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ప్రైవేట్ మాస్టర్. ఇందులో రామ్మోహన్ హీరో, నెగటివ్ ఛాయలో ఉన్నటువంటి క్యారెక్టర్లో కృష్ణ నటించారు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. దాంతో నిర్మాతలు ఈయన తర్వాత కాలంలో ఇంకా విలన్గా బుక్ చేయలేదు. అప్పటికి గోడ్చార్ 116 విజయ్ దుందుబి మోగించడం, ఆయన హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వటం, దాంతో ఇంకా ఆయన విలన్గా రాలేదు. రామ్మోహన్ హీరో తర్వాత విలన్గా మారారు, అది వేరే విషయం. అయితే కృష్ణలో మాత్రం ఒక కాంక్ష ఉంది. తను హీరోగా నటించినా కూడా విలన్గా కూడా చేయాలి అనేటువంటి ఒక కోరిక అయితే ఉండేది. అందుకని కొన్ని చోట్ల ఆ కోరిక నేను ఇండైరెక్ట్గా నెరవేర్చుకున్నారు. మీరు తొలి దశలో కనుక చూసుకుంటే లక్ష్మీ నివాసం సినిమాలో ఆయన మొట్టమొదట నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్, డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ తర్వాత మారేటువంటి క్యారెక్టర్, అది విలన్ నుంచి హీరో కింద చేంజ్ అయ్యేటువంటి క్యారెక్టర్. అది మీకు తెలుసు కదా, ఆ క్యారెక్టర్ పోషించారు. తర్వాత కనుక చూసుకుంటే నేరము శిక్ష, ఈ నేరము శిక్షలో కూడా ఇంతే, డబ్బు ఉన్నటువంటి అహంకారంతో విచ్చలవిడిగా ప్రవర్తించి తర్వాత మారేటువంటి క్యారెక్టర్, పాజిటివ్గా చేంజ్ అయ్యేటువంటి క్యారెక్టర్, అది కూడా ఆయన నటించారు. తర్వాత కనుక మీరు చూసుకుంటే దేవుడు చేసిన మనుషుల్లో కూడా మీకు చూడండి, ఆయనది ఫస్ట్ నెగటివ్ క్యారెక్టర్, కానీ ఇంటర్వెల్కి ముందు నుంచి కూడా పాజిటివ్గా చేంజ్ అవుతుంది. అంటే హీరో కింద కన్వర్ట్ అవుతాడు. అలాగే మాయదారి మల్లిగాడి సినిమా చూడండి. మాయదారి మల్లిగాడి సినిమాలో కూడా ఆయన నెగటివ్ షేడ్స్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత అది పాజిటివ్ కింద మారి పూర్తిగా పాజిటివ్ కింద మారిపోతుంది. అంటే ఆయనకి ఒక అభిలాష అనమాట, తను అలాంటి క్యారెక్టర్స్ చేయాలి అనేటువంటి కోరిక. ఆ కోరికని బాగా నెరవేర్చుకున్నటువంటి సినిమా ఏంటంటే అంతం కాదు ఇది ఆరంభం. ఆరంభంలో 2 క్యారెక్టర్స్ చేస్తారు. అందులో ఒక నెగటివ్ షేడ్స్ పూర్తిగా ఉన్నటువంటి క్యారెక్టరు కన్వర్లాల్ క్యారెక్టర్కి కాంటాక్ట్ లెన్స్లు కూడా ఉపయోగించడం జరిగింది. ఆ క్యారెక్టర్ విపరీతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అభిమానులే కాదు, కృష్ణని లైక్ చేసేవాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఆ సినిమాని బాగా లైక్ చేశారు. అద్భుతంగా వచ్చినటువంటి సినిమా ఈ అంతం కాదు ఇది ఆరంభం. అయితే ఈ అంతం కాదు ఆరంభం కాకుండా ఇంకొక సినిమా ఉందండి. ఆ సినిమా పేరు సిరిపురం మునగాడులో ఆయన త్రిబుల్ యాక్షన్ చేస్తారు. త్రిబుల్ యాక్షన్లో ఒక క్యారెక్టర్ అయితే పూర్తిగా విలన్ క్యారెక్టరు. ఆ విలన్ క్యారెక్టర్లో ఆయన అద్భుతంగా నటించి తన కోరికని ఆ సినిమా ద్వారా నెరవేర్చుకున్నారు. అంటే ఆయనలో ఆ కోరిక ఉండిపోయింది. ఎలాగైనా సరే తను విలన్గా ఎస్టాబ్లిష్ కావాలని కోరిక కాకపోయినా నెగటివ్ షేడ్స్ పోషించాలని కూడా ఆయనకు ఉండేది. ఆయన దర్శకత్వంలోనే వచ్చినటువంటి మరొక సినిమా 1999 ఈ సంవత్సరంలో మానవుడు దానవుడు అనేటువంటి సినిమా వచ్చింది. మానవుడు దానవుడిలో ఒక పాజిటివ్ క్యారెక్టర్ చేస్తారు, ఒక నెగటివ్ క్యారెక్టర్ కూడా చేస్తారు. కాబట్టి ఆ సినిమా ద్వారా తన కోరికని నెరవేర్చుకున్నారు. అంటే ప్రతి మనిషిలోనూ కోరుకుంటుందండి, పాజిటివ్ ఛాయలు ఉన్నటువంటి క్యారెక్టర్ చేయాలని, నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి ఛాయలు ఉన్నటువంటి క్యారెక్టర్ చేయాలని. కాబట్టి ఈ రెండింటిని నెరవేర్చుకొని తను పరిపూర్ణ నటుడు అని చెప్పి అనిపించుకున్నటువంటి నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. బహుశా ప్రైవేట్ మాస్టర్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు, ఆయన పూర్తిస్థాయి విలన్గా నటించారని కొద్దిమంది అభిమానులకు మాత్రమే తెలుస్తుంది. నేను చెప్పిన సినిమాలే కాకుండా కొన్ని సినిమాల్లో కూడా ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ చేసి పాజిటివ్గా మారేటువంటి క్యారెక్టర్స్ కూడా చేశారు. అవన్నీ కూడా ప్రజల్లో రాణింపు వచ్చింది. అందుకే ఒక గుమ్మడికాయ ఉందండి, గుమ్మడికాయ పరిపూర్ణమైనటువంటి కాయ. అలాగే నటనలో పరిపూర్ణమైనటువంటి నటుడు ఎవరంటే నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈ విషయంలో అతిశయోక్తి లేదనుకుంటాను.
మీకు కనుక కంటెంట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.